కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టబోతున్నాయా అంటే అవునని అనిపిస్తున్నాయి. ఊహాగానాలు కూడా బయటికి గుసగుసలాడు. కొండా స్థానం ఎవరికి పలువురు పేర్లు పరిశీలిస్తున్న అధిష్టానం అప్పుడే ఆమెను మొత్తానికైతే తీయాలని ఫిక్స్ అయినట్టే అనిపిస్తుంది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. రేసులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాన్ మెంబర్లు సైతం కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడకుండా ఇంకో విధంగా కూడా వాళ్ళు చర్యలు చేపట్టబోతున్నారు. ఇద్దరు బీసీలు, అందులో ఒక మహిళ తప్పనిసరి. అవసరమైతే మంత్రి పదవి, ఆ తర్వాత ఎమ్మెల్సీ. అవసరమైతే ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా సాంక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. మొత్తానికైతే బీసీ నేత, సీనియర్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖను తీసేద్దామని అక్కడ ఉన్న నాయకులందరూ కట్టుకొని పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. ఒక బీసీ మహిళను అసలు ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో? మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించి ఆ స్థానం ఎవరికి పదవి ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం పలు కోణాల్లో ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే పలువురు బీసీ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సురేఖను తప్పిస్తే ఎదురయ్యే రాజకీయ విమర్శలకు చెక్కు పెట్టడంలో భాగంగానే ఇద్దరు బీసీలకు ఒకేసారి కేబినెట్ లో తీసుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కొండా సురేఖ గారి మంత్రి పదవి గాని కేబినెట్ తొలగిస్తే మాత్రం బీసీలకు అన్యాయం చేసినట్టే. నాకు తెలిసి అయితే సీనియర్ రాజకీయ నాయకురాలు అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ అంత సాహసం చేయదనుకుంటున్నా. ఎందుకంటే చేస్తే తర్వాత ఏం జరుగుద్దో పార్టీ అధిష్టానికి కూడా తెలుసు. కానీ కొందరు కావాలని కట్టుకొని తన అడ్వైజర్లే, సీఎం అడ్వైజర్లే ఈవెన్ కొండా సురేఖకు చెక్ పెట్టేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో అవసరమైతే తొందరగానే బీసీలకు ఎవరికన్నా మహిళకు ఛాన్స్ ఇచ్చి ఈమె పక్కకు తప్పిద్దామని చూస్తున్నారు. కానీ అది ఏం జరుగుతుందో చూస్తాం. అందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండే విధంగా మంత్రివర్గం కూర్పు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కుమార్తె సుస్మిత చేసిన విమర్శల నేపథ్యంలో తల్లి సురేఖకు పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, పిసిసి క్రమశిక్షణ సంఘం డిమాండ్ చేస్తున్న విషయం అందరికి తెలిసింది. దీనితో సురేఖ కేబినెట్ నుంచి తప్పిస్తే బీసీ వర్గం చెందిన మహిళకు అన్యాయం చేశారన్న విమర్శలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకని అదే సామాజిక వర్గానికి చెందిన వారిని కేబినెట్ లోకి తీసుకుంటే విమర్శలకు చెక్కు పెట్టొచ్చని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సరే, కొండా సురేఖను తప్పించిన అదే సామాజిక వర్గంలో కొండా సురేఖకున్న అనుభవం, ఆమెకున్న కమిట్మెంట్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కనిపిస్తలేదు. కానీ తప్పిస్తే మాత్రం అది రాజకీయంగా ఆమెను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ కొండా సురేఖ స్థానం ఎవరికనే దాని మీద అసలు నిజమేనా? ఇందులో ఎలాంటి ఊహాగానాలు ఉన్నాయి? అసలు ఏం జరుగుతుంది? మీకేమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.